హాయ్ చిన్నారులు, రండి రండి రండి, వచ్చి చక్కగా కూర్చోండి. మీకు ఇంకా మరో కథ చెప్తాను. అయితే ఒక ఊళ్ళో ఒక తల్లి కూతుళ్ళు ఉంటారు. తల్లి కూతుళ్ళు ఉంటే ఆ తల్లి ఆ, కూతురేమో చిన్నగా ఉంటుంది, స్కూల్కి వెళ్తుంటుంది. ఇంకా తల్లి ఇంట్లోనే ఒక భోజనశాల నడుపుకుంటూ ఉంటుంది అన్నట్టు. అయితే అందరికీ బాటసార్లకు కానీ ఎవరికి కానీ రోజు ఇంత భోజనం చేసి పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ కాలక్షేపం 4 పైసలు సంపాదించుకుంటుంది. అలా రోజు వంట చేసి పెట్టడము, వచ్చిన వాళ్ళ దగ్గర ఇంత భోజనం పెట్టి డబ్బులు తీసుకోవడము, అదే పని నడిపించుకుంటున్నది ఆమె. అలా చేస్తూ ఉంటే ఆమె కూతురు 10వ తరగతి చదవడం అయిపోతుంది. ఇంకా పై చదువులోకి వెళ్ళాలి. పై చదువులోకి వెళ్ళాలంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. అయితే దాని గురించి తల్లి దగ్గర డబ్బులు ఉండవు. తల్లి దగ్గర డబ్బులు లేకపోతే ఆ కూతురు ఏం చేస్తుందంటే, మా అమ్మకు చేతిలో డబ్బులు లేవు, నేను ఇంకా పై చదువులోకి వెళ్తానంటే మా అమ్మ బాధపడుతుంది కదా, అదేదో మా అమ్మకే ఇంట్లో హోటల్ పనిలో నేను సాయం చేస్తే ఇంకా మాకు ఇద్దరికి కూడా డబ్బులు వస్తాయి, మంచిగా మాకు బాగుంటే డబ్బులు కొంచెం సమకూర్చుకుంటాంలే అనుకుంటుంది కూతురు. అనుకున్నాక అయితే దాంట్లో ఏమిటిదంటే, ఈ తల్లి చేసిన వంట చాలా రుచికరంగా ఉంటుంది అన్నట్టు. ఆ రుచికరంగా ఉండడానికి రోజు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మంచి రుచికరంగా చేస్తుంది ఈమె అని అందరు అనుకుంటుంటే ఇని ఈ, అందరూ ఇష్టంతో వచ్చి మీ దగ్గర భోజనం చేసేవాడు అన్నట్టు. అయితే చాలామంది వస్తురు, మంచిగా ఆమెకు డబ్బులు బాగానే వచ్చేది, సంపాదించుకునేది. ఆ తర్వాత కూతురు ఏం చేసిందంటే, అమ్మ నువ్వు ఒక్కదానివే అవుతావు కదా, నేను నీకు వంటల్లో దాంట్లో హెల్ప్ చేస్తాను, ఇద్దరం కలిసి వంటలు చేద్దాము, ఈ హోటల్ ఇలాగే నడిపించుకుందామని కూతురు చెప్తుంది. సరే అంటుంది తల్లి. అన్నాక ఇక రోజు ఆ కూతురు ఇట్లే తల్లి హోటల్ నడిపిస్తుంటే కూతురు ఏం చేస్తుందంటే, కొన్ని చేర్పులు మార్పులు చేస్తే ఇంకా చాలామంది వస్తారు భోజనానికి, మాకు డబ్బులు చాలా వస్తాయని చెప్పి ఆలోచన చేస్తుంది. ఆలోచనలో ఆమె వాళ్ళ తల్లి పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు పెట్టిన చోట కూతురు స్టీల్ కంచాలు, స్టీల్ ప్లేట్లు, తల్లి 1-2 కూరగాయలతో భోజనం పెట్టిన చోట కూతురు ఒక 4 రకాల కూరగాయలు, ఒక స్వీటు, ఒక హాటు అని ఏవో ఒకటి ఐటమ్స్ పెంచి అట్లా ఇంకా మంచిగా గిరాకీ మా హోటల్ మంచిగా నడుస్తుంది అనుకొని కూతురు ఆలోచన చేసి అవన్నీ చేసేస్తాను. చేసేసరికి ఏమవుతుందంటే, అప్పటికి తల్లి చేత కాకుండా ఈ వంట కూతురు చేస్తుంటుంది. కూతురు చేసేటప్పుడు తల్లికి వచ్చిన టేస్ట్గా వంట కూతురికి రాక తన దగ్గరగా వచ్చిన దగ్గరికి ఏదో చేసి పెడుతూ ఐటమ్స్ ఎక్కువ చాలా హై లెవెల్లో చేస్తున్నా అనుకుంటుంది. కానీ ఇంకా నేను చేసిన వంట రుచికరంగా ఉందా లేదా, అందరు తినరా అనే ఆలోచన ఆమెకు లేకుండా చేస్తూ ఉంటే కొన్ని రోజులు తల్లి తిని చూసిన తర్వాత తల్లి చెప్తుంది అన్నట్టు, ఈ వంట టేస్ట్గా లేదు, నేను ఐటమ్స్ అన్నీ చేసినావు కానీ ఇంకా వంటలకు వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయినరు, ఇలాగైతే మన బిజినెస్ దెబ్బతింటుంది. అలా కాదు, మనకు పేపర్ ప్లేట్లు అవి ఉన్నా సరే భోజనానికి ఎట్లయినా సరే పెట్టవచ్చు, కానీ ఎవరన్నా వంట రుచిగా ఉంటేనే వస్తారు, వంట రుచిగా లేకపోతే ఎవరు రారు, అందుకోసమని ఇప్పటి నుంచి నేనే వంట చేస్తాను, నువ్వు అవతల మెయింటెనెన్స్ పనులు చూసుకోమని చెప్పి కూతురు చెప్తుంది. సరే అని అలా చేసుకుంటారు. అయితే ఈ భోజనానికి ఏమిటిదంటే, ముఖ్యమైనది హోటల్ అయినా ఏదైనా సరే మంచి వాళ్ళకు డెవలప్ రావాలన్నా, మంచి పేరు రావాలన్నా వాళ్ళకు వంట మంచిగా ఉండాలి. వంట టేస్టీగా ఉండి శుభ్రంగా ఉంటే ఎవరైనా భోజనానికి వస్తారు. అయితే ఇప్పుడు అలాగే అనుకొని తల్లి కూతురు చేసినాక ఇప్పటి నుంచి వాళ్ళకు చాలా డబ్బులు వస్తాయని సంతోషపడ్డారు అన్నట్టు. అయితే ఇది ఏమిటంటే, వంటకు టేస్ట్ కావాలి కానీ ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు పెంచడం కాదు. ఇది దీంట్లో కథ నీతి.